ఇంట్లో పెళ్ళంటే పల్లెటూరులో నుంచి వచ్చిన బంధువులు బస్తాల బస్తాల పూలు తెచ్చి బండల మీద పూలన్నీ పెద్దమ్మలు చిన్నమ్మలు అంతా కూడా ఉలగబోసి సూదికి దారం ఎక్కించి బంతి పువ్వు తర్వాత బంతి పువ్వు అల్లి మధ్యలో కాఫీలు తాగుతూ కాళ్ళు చాపుకొని సరదాగా మాట్లాడుకుంటూ ఇండ్లంతా రంగురంగుల పూల దండలతో అలంకరిస్తూ ఎవరెక్కువ కుట్టినారని పోటీలు పడుతూ ఎవరు బాగా అలంకరిస్తారో చూద్దామని గ్రూపులుగా విడిపోయి చాలా రోజుల తర్వాత బంధువులంతా కలిసి తింటూ ఇంకా ఎంత టైం అయినా గానీ ముచ్చట్లు చెప్పుకుంటూ ఇంటికి వచ్చే బంధువులు పెద్దోళ్ళు ఇంకా చేతులు పండకుండా సందడి లేదని అర్ధరాత్రి అందరు కూర్చొని గోరింటాకు ఎట్టేయాలా అని నేర్చుకుంటూ మా అబ్బాయి కొత్త ప్రయోగాలు చేస్తూ ఎవరు బాగా పెడతారో చూద్దామని చేతుల మీద రచ్చరచ్చ డిజైన్లు వేస్తూ మనం పెట్టుకుంటే గోరింటాకుతో చేతులన్నీ చెడిపోతున్నాయని ఈ కాలంలో దొరకని వస్తువు లేదు దొరకని సర్వీస్ లేదు అన్నట్టు గోరింటాకు పెట్టడానికి ప్రొఫెషనల్స్ ని పిలిపించి ఇంకా మనకు తెలిసిన ప్రొఫెషనల్ విద్య బల్బు తిప్పడము ట్యాపులు తిప్పడంతో డాన్సులు చేసి చేతుల మీద అందరూ రకరకాల డిజైన్లు పెట్టించుకొని రాత్రి పడుకొని పరుపుకంతా గోరింటాకు పూసి ఇంటినంతా అందంగా అలంకరించి పొద్దున్నే కాఫీలు తాగుతూ బంధువర్గం అంతా అందంగా తయారయ్యి ఎవరి గోరింటాకు ఎంత పండింది ఎవరి డిజైన్ బాగుంది అని సరదాగా తగువులాడుతూ టిఫిన్ కు పొద్దున్నే పొంగలి వడ తింటూ ఎక్కడెక్కడి నుంచో వచ్చిన బంధువులందరూ మాట్లాడుకుంటూ ఇంకా సినిమా ఎఫెక్ట్లు వచ్చేటట్టు ఫోటోలు తీసుకుంటూ ఇంకా తిండి అనేది పెళ్లిలో చాలా చాలా ముఖ్యమైన విషయం కాబట్టి వివాహ భోజనంబు ఎంతైనా వంటకంబు సూపర్. పెళ్లి కొడుకు కారుని బంధువులంతా కూడా పూలతో డెకరేషన్లతో అందంగా అలంకరించి ఇంటి దగ్గరికి వచ్చిన పెళ్లికి బస్సులో పోదామంటే మా అబ్బాయి ఏమో ఇదిగో ఇట్ట సూట్ కేసు మీద ప్రయాణం చేసి వస్తాడంట. పెళ్లి అవుతుంది. పెళ్లి కొడుకేమో కారులో, స్నేహితులు బంధువులంతా కలిసి బస్సులో, కొంతమంది బస్సులో ఏమో కర్చీఫ్ వేసుకున్నారు గాని నీకు సీటు ముందు వచ్చింది నాకు సీటు లాస్ట్ వచ్చింది అనుకుంటూ బాబు లడ్డు లడ్డు పాప లడ్డు కావాలనా బాబు లడ్డు కావాలనా ఎవరికి కావాలి లడ్డు చాలా తీయగా ఉంటుంది లడ్డు ఫ్రీగా ఇస్తారన్నా తీసుకురామ్మా లడ్డు లడ్డు తీసుకోండి బాబు లడ్డు అయ్యా ఈమె చలి పెడుతుంది గడ్డగట్టి పోయింది ఈమె తినమ్మా ఒకటి లడ్డు. ఇప్పుడు అందరూ లడ్లు తిన్నారు కదా డబ్బులు వేయండి అమ్మా డబ్బులు వేయండి అమ్మా సోమం కొరికినా నువ్వు వేయాల్సిందే 100 అమ్మా ఫ్రీనే అమ్మా లడ్డు కొరుకు బాగుంటది పెద్దమ్మా లడ్డు ఫ్రీనే పెద్దమ్మా నిజంగా పెద్దమ్మా ఫ్రీనే. దూర ప్రయాణం కాబట్టి మధ్యలో చెట్ల కింద ఆగి ఇడ్లీలు పొంగనాలు తినుకుంటూ ఇంకా పెళ్లి జరిగే ప్రదేశానికి చేరి అక్కడున్న బంధువర్గంతో అంతా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు తినుకుంటూ ఇంకా మెరవడి అని పెళ్లి కొడుకును పెళ్లి కూతురుని ఊరేగించుకుంటూ స్నేహితులు బంధువులంతా డాన్సులు చేసుకుంటూ అందమైన వాతావరణంలో పటాకులు కాల్చుకుంటూ ఇంకా పెళ్లి రోజు బంధువులంతా ఆహ్వానిస్తూ అమ్మాయి తరపున బంధువులు అబ్బాయి తరపున బంధువులు మొదటిసారిగా అందరూ కలిసి కొత్త సంబంధాలు కలుపుతూ ఇంకా బాగా భోజనం ఆరగించి పెళ్ళైన తర్వాత అమ్మాయిని తీసుకొని మొట్టమొదటిసారిగా అబ్బాయి వాళ్ళ ఇంటికి ప్రయాణం మొదలుపెట్టి మధ్యలో డాబాల దగ్గర ఆగి తినుకుంటూ అమ్మాయిని అబ్బాయి వాళ్ళ ఇంట్లోకి ఆహ్వానిస్తూ కొత్త బంధాలు సంబంధాలు కలుపుకుంటూ ఇంకా పెళ్లికి రాలేని వాళ్ళ కోసము వడియాలు బజ్జీలు పూరీలు చేసి ఆ ఊరిలో ఉండే స్నేహితుల్ని బంధువులందరినీ పిలిచి అబ్బా పెళ్ళంటే ఎన్ని భావోద్వేగాలు. డైటింగ్ అయిపోయింది ఇంకా తినొచ్చు. అమెరికాలో పెళ్ళెట్ట చేస్తారో ఇదిగో ఈ వీడియోలో చూపించానని చూడండి.